పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం రాజనదొర, పుష్ప శ్రీవాణి రోగులను పరామర్శించారు. వైద్య సేవల స్థితిగతులను స్వయంగా తెలుసుకున్న బొత్స కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. వైద్య సిబ్బంది కొరత, మందులలేమి, పాడైపోయిన మౌలిక సదుపాయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. జగన్ హయాంలో అందరికీ చేరువైన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గర్భిణీలు, వృద్ధులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని బొత్స హెచ్చరించారు. క్రానిక్ డిసీజ్ కాదు, హెపటైటిస్ ఏ అనేది ఇది క్రానిక్ కాదు. ఇది పచ్చకామలు క్రానిక్ అయిపోయిన తర్వాత ఇది ఇబ్బంది వస్తుంది. దాని ముందే కళ్ళు తెలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కదా. స్కూల్లో చదువుతున్న పిల్లలు వచ్చి బెటర్ అవుతున్నప్పుడు, వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే కళ్ళు తెరిచి 1000 మందికి స్క్రీన్ టెస్ట్ చేసి ఎవరెవరికి ఏదో చూస్తే ఏ ఇష్యూ లేదు. ఇది వైజాగ్ హాస్పిటల్లో కేజీహెచ్కి వచ్చిన తర్వాత కూడా ఇంకో 4 రోజులు ఉండి కూడా ఆ పిల్లలు చనిపోయారంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఆ పిల్లల పట్ల వైద్యం వాళ్ళు చూపెట్టేది అనేది మరి కొట్టకొచ్చిన కనిపిస్తుంది. ఎందుకంటే ఇది క్రానిక్ డిసీజ్ కాదు, హెపటైటిస్ ఏ అనేది ఇది క్రానిక్ కాదు. ఇది పచ్చకామలు క్రానిక్ అయిపోయిన తర్వాత ఇది ఇబ్బంది వస్తుంది. దాని ముందే కళ్ళు తెలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కదా. స్కూల్లో చదువుతున్న పిల్లలు వచ్చి బెటర్ అవుతున్నప్పుడు, వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే కళ్ళు తెరిచి 1000 మందికి స్క్రీన్ టెస్ట్ చేసి ఎవరెవరికి ఏదో చూస్తే ఏ ఇష్యూ లేదు. ఎందుకంటే ప్రాణాల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎంతో నిర్లక్ష్యంగా